హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈట్ స్లీప్స్ సినిమా. బ్లాక్ అండ్ వైట్ వరల్డ్ క్లాసిక్స్ నేను చూసి నాకు నచ్చి మీకు రికమెండ్ చేద్దామని ఈ వీడియో చేశా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు చూసే సినిమాల్లో ట్విస్ట్లను మించేలా ఉండే సినిమాలను అప్పట్లోనే తీసేశారు. లేట్ 1950s ఎర్లీ 60sలో ఉండే టెక్నాలజీని యూజ్ చేసి అడ్వాన్స్ మేకింగ్ని సినిమాలో చూడొచ్చు. ముందుగా 1961లో రిలీజ్ అయిన యోజింబో జపనీస్ సమురాయ్ మూవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి చాలా ఇష్టమైన డైరెక్టర్. ఈ మూవీ స్క్రీన్ ప్లే, రైటింగ్, డైరెక్షన్ అండ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అకిరా కురోసావా. ఇన్ 1860s డ్యూరింగ్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ ఎడో పీరియడ్లో ఈ కథ జరుగుతుంది. నిర్మానుష్యమైన గ్రామాల వైపు తిరుగుతున్న రోనిన్కి డివైడ్ అయి ఉన్న రోడ్డు దగ్గరికి వచ్చి ఎటువైపు వెళ్ళాలా అని ఆలోచిస్తూ మంచినీళ్ల కోసం వెళుతూ ఒక ఫామ్ హౌస్ దగ్గర ఆగి ఇద్దరు భార్యాభర్తలు తన కొడుకు గ్యాంబ్లర్స్ దగ్గర జాయిన్ అవ్వడానికి పారిపోయాడని మాట్లాడుకోవడం వింటాడు. ఇక్కడ రెండు గ్యాంగ్స్టర్స్ మధ్య నలిగిపోతున్న ఇజికాయా అనే గ్రామంలో ఆగి ఆ గ్రామంలోని ప్రజలకి ప్రొటెక్టర్లా ఉంటానని చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే మిగిలిన స్టోరీ. అకిరా కురోసావా ఈ మూవీ టెక్నికల్ అండ్ బ్రిలియంట్ ఎగ్జిక్యూషన్ని, సినిమాపై తనకున్న ప్యాషన్ని తెలియజేస్తుంది. రోనిన్ లేని సీన్స్లో కూడా ఉన్నట్లుగా అనిపించేలా ఫీల్ క్రియేట్ చేయడం లాంటి ఎగ్జిక్యూషన్ని మనం తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. ఇటువంటి సినిమాలను చూసినప్పుడు మనకి సినిమాల మీద మరింత ఇష్టం పెరుగుతుంది. స్ట్రీమింగ్లో అవైలబుల్గా లేదు. 1963లో వచ్చిన హై అండ్ లో ప్రొసీజరల్ క్రైమ్ డ్రామా డైరెక్టెడ్ బై అకిరా కురోసావా. ఒక షూ కంపెనీ యజమాని అయిన గోండో కొడుకుని కిడ్నాప్ చేశామని ఫోన్ కాల్ వస్తుంది. కొడుకు కోసం కిడ్నాపర్ అడిగిన డబ్బు మొత్తం రెడీ చేస్తాడు. ఇంతలో ఆడుకొని ఇంటికి కొడుకు తిరిగి రావడం చూసి ఇది ప్రాంక్ కాల్ అనుకుని రిలాక్స్ అవుతున్న టైంకి తన కొడుకు అనుకుని ఎన్నో సంవత్సరాలుగా వర్క్ చేస్తున్న కారు డ్రైవర్ కొడుకు కిడ్నాప్ అయ్యాడని తెలుస్తుంది. మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంది. తన కొడుకు కాదని తెలిసినా కిడ్నాపర్ తను అడిగిన డబ్బు ఇవ్వకపోతే పిల్లాన్ని చంపేస్తానని చెబుతాడు. మార్కెట్లో డౌన్ఫాల్లో ఉన్న తన బిజినెస్ న్యూ ప్లాన్ కోసం డబ్బు అవసరం ఉంటుంది. మరి ఆ డబ్బుని కిడ్నాపర్కి ఇచ్చి పిల్లాన్ని రక్షించాడా లేదా అనేదే ఈ మూవీ మెయిన్ ప్లాట్. ఈ సినిమా చూశాక నాకు డైరెక్టర్ మీద రెస్పెక్ట్ ఇంకా పెరిగింది. సీన్ ఎలా వచ్చింది అని చూడడానికి మానిటర్ లేని రోజుల్లో ఇలాంటి కాంప్లికేటెడ్ షాట్స్ ఎలా తీసారా అని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ట్రైన్ నుండి అవుట్ సైడ్ సీన్ నాకు పర్సనల్గా బాగా నచ్చింది. కిడ్నాపర్ని కనిపెట్టడానికి పోలీసుల ప్రొసీడింగ్స్, డిస్కషన్ సీన్స్ లాంటివి చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. ఇలాంటి సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. స్ట్రీమింగ్లో అవైలబుల్గా లేదు. 1960లో వచ్చిన సైకో డైరెక్టెడ్ బై ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. రియల్ ఎస్టేట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్న మెరియన్ క్రేన్ ఆఫీస్ స్టాఫ్ తనపై చూపించే విధానం నచ్చక జాబ్ మానేద్దాం అనుకుంటున్న టైంలో తనను నమ్మి ఆఫీస్ మేనేజర్ బ్యాంక్లో కట్టమని $40,000 ఇస్తాడు. తన బాయ్ ఫ్రెండ్ కూడా ఫైనాన్షియల్గా వీక్ అవడంతో ఇదే మంచి అవకాశం అని, ఈ దెబ్బతో తన లైఫ్ సెటిల్ అయిపోతుందని డబ్బుతో కాలిఫోర్నియాకి వెళ్తున్న దారిలో తుఫాన్లో చిక్కుకొని దగ్గరలో ఉన్న బేట్స్ మోటెల్లో దిగుతుంది. నార్మన్ అనే యంగ్ మ్యాన్ ఈ మోటెల్ని రన్ చేస్తుంటాడు. మోటెల్లో దిగిన తర్వాత ఏం జరిగింది అనేదే మిగిలిన స్టోరీ. చాలా సింపుల్ ప్లాట్ని ఆడియన్స్ని సీట్ ఎడ్జ్లో కూర్చుని చూసేలా చేసిన ది గ్రేట్ డైరెక్టర్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్కే ఈ క్రెడిట్ దక్కుతుంది. సైకలాజికల్గా డిస్టర్బ్ అయిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అని పరిచయం చేసిన సినిమా ఇది. ఇందులో లీడ్ రోల్ చేసిన ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. నార్మన్ క్యారెక్టర్ చేసిన తనైతే అమ్మ బాబోయ్ అనేలా ఉంటుంది తన పెర్ఫార్మెన్స్. బ్లాక్ అండ్ వైట్లో సైకో థ్రిల్లర్ చూడాలనుకుంటే ది బెస్ట్ సజెషన్ అవుతుంది. ప్రైమ్ వీడియోలో రెంటల్ బేసిస్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. 1957లో రిలీజ్ అయిన 12 యాంగ్రీ మ్యాన్ కోర్ట్ రూమ్ డ్రామా. 12 యాంగ్రీ మ్యాన్ అనే నాటకం రెజినాల్డ్ టెలిప్లే ఆధారంగా ఈ మూవీని తీశారు. ఒక టీనేజర్ తన తండ్రిని చంపాడు అనే నిందితుడిని నిరపరాధి అని నమ్మే ఒక జ్యూరీ సభ్యుడు, అతడు నేరస్తుడే అని నమ్మే 11 మంది జ్యూరీలను తన ఆలోచనలతో, తన ఆర్గ్యుమెంట్తో ఎలా మార్చగలిగాడు అనేదే ఈ మూవీ మెయిన్ ప్లాట్. ఈ సినిమాకి రైటింగ్ ఒక ఎత్తు అయితే ఎగ్జిక్యూషన్ మరో ఎత్తు. అంతకు మించి ఈ 12 మంది యాక్టింగ్ ఉంటుంది. ఇది జరిగింది అని చెప్పి 12 మందిని ఒకే రూమ్లో అతను గిల్టీనా నాట్ గిల్టీనా అనే నెరేషన్ని త్రూ అవుట్ మూవీ ఎంగేజ్ చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ. మూవీ ముందుకి కదులుతున్న కొద్దీ ప్రతి క్యారెక్టర్తో చూసే మనం కూడా ఇన్వాల్వ్ అవుతాం. అప్పట్లో వచ్చిన ఈ మూవీ ఫార్మెట్ని ఇప్పటికీ మనం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం. అంత ఇంపాక్ట్ ఉంటుంది. వన్స్ ఒక్కసారి ఈ మూవీలోకి ఇన్వాల్వ్ అయితే
కంప్లీట్ అయ్యే వరకు ఒక మూడ్లోకి వెళ్ళిపోతాం. కోర్ట్ రూమ్ డ్రామాని ఇష్టపడేవారు తప్పకుండా ఈ మూవీని చూసేయండి. ప్రైమ్లో రెంటల్ బేసిస్లో అవైలబుల్గా ఉంది. 1957లో వచ్చిన విట్నెస్ ఫర్ ద ప్రాసిక్యూషన్ కోర్ట్ రూమ్ డ్రామా. హార్ట్ అటాక్ నుంచి కోలుకున్న సర్ విల్ఫ్రిడ్ రాబర్ట్ అనే సీనియర్ లాయర్ని ప్రెషర్ ఎక్కువ కేసెస్ తీసుకోవద్దని డాక్టర్ సూచిస్తారు. కానీ అతన్ని నమ్మి వచ్చిన వ్యక్తి కోసం క్రైమ్ కేసుని టేకప్ చేస్తాడు. ఆ తర్వాత ఈ కేసు ఎన్ని టర్న్స్ తీసుకుంది అనేదే మిగిలిన కథ. కోర్టులో ప్రొసీడింగ్స్ ముందుకు వెళ్ళే విధానం, లాయర్ క్యారెక్టరైజేషన్ ఈ మూవీకి బిగ్ అసెట్స్ అని చెప్పాలి. మూవీలో ప్రతి సీను ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. నిజంగా చెబుతున్నా ఆసమ్ మూవీ అనేలా ఉంటాయి కోర్ట్ సీన్స్. లాస్ట్ ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్ అంతే. ఇది కూడా ప్రైమ్ వీడియోలో రెంటల్ బేసిస్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. డిఫరెంట్ జానర్స్లో మూవీస్ ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వారిలో నేను ఒకడిని. ఎన్నో సినిమాలను చూసి మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ మూవీస్ రికమెండ్ చేస్తున్నాను. ఇందులో ఏ మూవీ మీ ఫస్ట్ ప్రయారిటీయో కామెంట్ చేయండి. ఈ నా ఎఫర్ట్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.